ఓం శాంతి. రాజయోగ మెడిటేషన్ క్లాసెస్లో భాగంగా ఈరోజు థర్డ్ డే. మన కర్తవ్యాలేంటి, పరమాత్మ కర్తవ్యాలేంటి, ప్రకృతి కర్తవ్యాలేంటి, భగవంతుని యొక్క దివ్య కర్తవ్యాలతో పాటు మనవి కూడా తెలుసుకుందాం. నిన్న మనం ఒక హోంవర్క్, ఒక చిన్న అనుభవం చేయండి అని చెప్పుకున్నాం. చేశారా? భగవంతుని వరద హస్తము నా తలపైన ఉంది, నేను దాని క్రింద సురక్షితంగా ఉన్నాను. ఈ అనుభవం చేసుకున్నారు కదా. ఈరోజు మనము పరమాత్మని కర్తవ్యాలను తెలుసుకోవడం వలన, మన కర్తవ్యాలు ఏంటో తెలుసుకోవడం వలన మనకున్నటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. కొన్ని అపోహలు, కొన్ని విషయాల బ్లేమింగ్ మనము రాంగ్ పర్సన్స్ పైన చేస్తూ వచ్చాం. ఈరోజు వాటిని మనం నివృత్తి చేసుకోవచ్చు. శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, ఆకైనా కదలదు అని అంటారు. విన్నారు కదా ఈ వాక్యం? అంటే దీని అర్థము శివుడే చీమను కుట్టమని, ఆకును కదలమని చెప్తారా? దీని భావార్థం ఏమిటి అంటే, శివుడు అంటే సర్వోన్నత శక్తి, హైయెస్ట్ ఎనర్జీ, వారి పవర్ తోటి అన్నీ నడుస్తున్నాయి అని, లేదా వారే అన్నింటికీ హెడ్, అన్నింటికంటే గొప్ప శక్తి అని చెప్పటానికి అలా అన్నారు. అంతే తప్ప ప్రతిదీ శివుడు చెప్తేనే చేస్తూ ఉన్నారు, జరుగుతుంది అని మాత్రం అనలేము. అంటే ఇక్కడ ఏ దేవీ దేవతలకు జరగనటువంటి మహిమ, రామాజ్ఞ లేనిది చీమ గుట్టదు, ఆకు కదలదు అని అనలేదు. కృష్ణాజ్ఞ లేనిది ఏవి జరగవు అని అనలేదు. నారాయణుడి ఆజ్ఞ లేనిది చీమ గుట్టదు, ఆకు కదలదు అని అనలేదు. కేవలం శివాజ్ఞ అన్నారు. అంటే ఇక్కడ అల్టిమేట్గా శివుడు, ఈశ్వరుడు, వారే సర్వోన్నతమైనటువంటి శక్తి, భగవంతుడు అని ఈ వాక్యం చెప్పకనే చెప్తుంది. ఎక్కడైనా చూడండి, ఒక వ్యక్తి చాలా ఉన్నతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యానికి హెడ్గా ఉన్నారనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మా బాస్ చెప్పండి, మేము ఏ చిన్న పని కూడా ఇటుదాటు చేయడానికి లేదు అని అంటారు. అంటే ఏంటి? ఆయన ఎంత గొప్పవాడు, ఆయన పవర్ ఎలా ఆయన్నేం అడగక్కర్లేదు, ఎక్స్ప్రెస్ చేస్తారు. శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, ఆకైనా కదలదు అనడంలో కూడా అలా భగవంతుడి శక్తి ఎంత గొప్పది, ఆయన ఎంత గొప్పవాడు అనేది చెబుతున్నారు. సృష్టిలో ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ మూడు అవినాశిగా ఉన్నాయి. ఆత్మని ఎవరు క్రియేట్ చేయరు, ప్రకృతిని ఎవరు క్రియేట్ చేయలేదు, పరమాత్మను ఎవరు క్రియేట్ చేయలేదు. అంటే పరమాత్ముడు, భగవంతుడే అన్నిటినీ క్రియేట్ చేశాడు అని మనం అంటాం కదా. జనరల్గా నేచర్ని కూడా మనము గాడ్స్ క్రియేషన్ అని అంటాం. కానీ ఇది అవినాశి. ఈ మూడు అవినాశిగా ఉన్నాయి. ఎప్పటి నుండో ప్రకృతి, పురుష్, పరమాత్మ ఉన్నారు. నేచర్ యొక్క 5 ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, సుప్రీం కూడా. అవినాశి దానిని ఎవరు క్రియేట్ చేయరు. ఒక దాన్ని మనం క్రియేట్ చేసామంటే దానికి డిస్ట్రక్షన్ కూడా ఉంటుంది. క్రియేట్ అయినది ఒకరోజు డెస్ట్రాయ్ కూడా అవుతుంది. కానీ ఈ మూడు ఎప్పటికీ అవినాశిగా ఉంటాయి. ఇందులో
కర్తవ్యం ఏమిటి అంటే రుణానుబంధం అనుసారంగా జన్మ తీసుకోవటం, మరణించటం. మన రుణం ఎక్కడ ఏర్పడితే అక్కడ మనం జన్మ తీసుకుంటాం. ఇందులో భగవంతుని ప్రమేయం ఏమీ ఉండదు. మనం ఈ తల్లిదండ్రుల దగ్గరే ఇటువంటి వాతావరణంలోనే ఎందుకు జన్మించాము అంటే రుణపడి ఉన్నాం. వాళ్ళు మనకైనా మనం వాళ్ళకైనా రుణపడి ఉన్నాము. ఆ రుణానుబంధం తీరేంత వరకు అక్కడ ఉంటాం. ఒకసారి రుణం తీరిపోయిందంటే ఆత్మ వదిలి తన తదుపరి ప్రయాణంలో ముందుకు వెళ్తుంది. ఇందులో భగవంతుని ఇంటర్ఫియరెన్స్ ఉండదు. చాలా మంది భగవంతుని బ్లేమ్ చేస్తూ ఉంటారు. నన్నెందుకు ఇలా పుట్టించావు, నేనెందుకు వీళ్ళకి పుట్టాను, నా కడుపున ఇలాంటి వాళ్ళు ఎందుకు పుట్టారు, భగవంతుని అడుగుతూ ఉంటారు. అది మనమే తయారు చేసుకున్నాం. ఇందులో భగవంతుడు ఇంటర్ఫియర్ అవ్వరు. కర్మల జ్ఞానం ఇస్తాడు భగవంతుడు. ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి జన్మ లభిస్తుంది అనేది చెప్తారు. శ్రేష్ఠ కర్మలతో జన్మను ఎంత ఉన్నతంగా అంటే దేవతల సమానంగా తయారు చేసుకోవచ్చు అనే జ్ఞానాన్ని ఇస్తారు. కానీ చేయాల్సింది, నడవాల్సింది మళ్ళీ మనమే. సో ఆత్మ కర్తవ్యం రుణానుబంధం అనుసారంగా జన్మిస్తూ మరణిస్తూ ఈ కర్మల చక్రంలోకి రావటం. ప్రకృతి కర్తవ్యాలు సహజంగా ఏ మానవ శక్తి, భగవంతుని శక్తి అవసరం లేకుండా న్యాచురల్గా జరుగుతూ ఉన్నాయో అవన్నీ ప్రకృతి యొక్క డ్యూటీస్. ఋతువులు మారటం, ఒక విత్తనం మనం భూమిలో వేస్తే అది వృక్షమై ఫలాలను ఇవ్వటం, గాలి వీయటం, అన్ని ఏవైతే మనము న్యాచురల్గా ప్రకృతి ద్వారా పొందుతూ ఉన్నామో అవన్నీ ప్రకృతి మనకిస్తున్నది. అది దాని కర్తవ్యం. ప్రకృతి మనకి మంచి ఫలాలను, కాయగూరలను అన్నింటినీ తయారు చేసి ఇస్తుంది మనం వాడుకోవడానికి. దాని కర్తవ్యం అది. అవి మనం తీసుకుంటూ ఉంటే అది ఇంకా ఇంకా ప్రొడ్యూస్ చేసి ఇస్తూ ఉంటుంది. ప్రకృతి మనకి ఇవ్వడానికే ఉంది, మనకు సేవ చేయడానికే ఉంది. ప్రకృతి డ్యూటీస్ ప్రకృతి చేస్తుంది. న్యాచురల్గా చూడండి, వర్షాలు పడతాయి, ప్రకృతి యొక్క డ్యూటీ అది. ఇక మూడవది భగవంతుని యొక్క కర్తవ్యాలు. భగవంతుని కర్తవ్యాలను మానవాతీతమైన కర్తవ్యాలు అంటారు. మనుషులు చేయలేనివి, మనుషుల ద్వారా సాధ్యం కానివి భగవంతుడు చేస్తాడు. భగవంతుని కర్తవ్యమైనలో ఏంటి చేసేది? తయారు చేస్తా కూడా కొనుక్కోటి సంపదలను తీసుకొని ఎలాంటి సంపదలను మనకిస్తాడు. ఎవరు దోచుకోలేనటువంటి నిధులను మనకిస్తాడు. ఇవి భగవంతుని కర్తవ్యాలలో భాగంగా ఉన్నాయి. ఒకసారి ఒక సైంటిస్ట్ భగవంతుడితో అన్నాడంట, ఇంకా అందరు మా దగ్గరికే వచ్చేస్తున్నారు, ఇంకా నేను ఒక సైంటిస్ట్గా చాలా కాలం నుండి చేసిన పరిశోధనల ఆధారంగా చెప్తున్నాను, ఇంకా రేపు మీ దగ్గరికి రావడం తగ్గిపోతుంది, అందరు మా దగ్గరికే వస్తారు, ఎందుకంటే మేము అన్నీ తయారు చేసాం, మేము ఈ సృష్టిని చాలా గొప్పగా తీర్చిదిద్దాం, ఎన్నో సాధనాలను కనిపెట్టాం, చివరికి మనిషి లాంటి మనిషిని కూడా తయారు చేయగలుగుతున్నాము అన్నారంట. అప్పుడు భగవంతుడు అన్నాడంట, ఆహా, మనిషిని కూడా సృష్టించగలుగుతున్నారంటే? అవును, మనిషిని కూడా సృష్టిస్తున్నాం.
మనిషి ఇలాంటి మనిషిని కూడా మేము తయారు చేస్తున్నాం అన్నారంట. అయితే చెయ్యి అని అన్నాడంట భగవంతుడు. అంటే మీ ముందే ఇప్పుడే చేసి చూపిస్తాను అని కొంత క్లే తెచ్చుకున్నాడంట, మట్టి. అప్పుడు మట్టితో ఏదో చేయబోతూ ఉంటే భగవంతుడు ఆగాగు అన్నాడంట. ఏంటి అంటే వెళ్ళి నీ మట్టి తెచ్చుకో అన్నాడంట భగవంతుడు. అప్పుడు అయ్యో నాకంటూ మట్టి కూడా లేదు కదా, అన్ని భగవంతుడు ఇచ్చినవే కదా. పంచతత్వాలు మనిషి తయారు చేయలేడు. వాటర్కి ఫార్ములా కనిపెట్టారు, హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కలిపితే ఈ ఫార్ములాతో వాటర్ తయారవుతుందని. కానీ దాంతో వాటర్ సమస్య పోతుందా? అలా వాటర్ జనరేట్ చేసి వాటర్ స్కేర్సిటీని ఫుల్ఫిల్ చేయగలుగుతారా? చేయలేరు. మనిషి దేనిని సృష్టించలేడు. మనిషి కేవలం భగవంతుడు సృష్టించినటువంటి లేదా భగవంతుడు ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించడం నేర్చుకుంటాడు. ఇప్పుడు సైన్స్ ద్వారా ఏవేవైతే కనిపెట్టారో వాటన్నిటిని ఏమంటారు? క్రియేషన్ అన్నారు. ఇన్వెన్షన్, డిస్కవరీ ఇలాంటి పదాలు వాడతారు. ఇన్వెన్షన్ అని కానీ డిస్కవరీ అని కానీ అంటారు. అంటే ఇప్పుడు కనిపెట్టారు, ఇప్పుడు గుర్తించారు. ఆల్రెడీ ఉంది, ఎప్పటి నుండో ఆ పవర్స్ అన్నీ ఉన్నాయి, కానీ వాటిని మనం యూజ్ చేయలేదు. ఇప్పుడు మనం యూజ్ చేసే జ్ఞానం పొందాము. సృష్టిలో క్రియేటర్ అని కేవలం గాడ్, పరమాత్మని మాత్రమే అంటాం. అది వారి మొదటి కర్తవ్యం. ఆయన క్రియేట్ చేస్తాడు. ఏం క్రియేట్ చేస్తాడు? క్రియేషన్ అంటే ఏంటి? ఇక్కడ భగవంతుడు చేసేది అంటే ఒక న్యూ వరల్డ్ యొక్క క్రియేషన్ చేస్తారు. కొత్త ప్రపంచం యొక్క రచన చేస్తాడు భగవంతుడు. ఇప్పుడున్న ఈ ప్రపంచం నచ్చుతుందా అందరికీ? బాగుందా? ఇలాగే ఉంటే ఓకేనా? కొంచెం ఏమైనా మారాలా ఈ ప్రపంచం? కొన్ని కళలు ఉన్నాయి. మేము సమ్మర్ క్యాంప్లో పిల్లల్ని మీకు ఈ ప్రపంచం నచ్చుతుందా అంటే లేదు. ఏం కావాలి మరి మీకు ఈ ప్రపంచంలో? ఎలా ఉండాలి ప్రపంచం అంటే అందరూ చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. ఎలా ఉండాలంటే పేరెంట్స్ పిల్లల్ని కొట్టొద్దు అని ఒకరు చెప్తున్నారు, ఎవరు గొడవ పెట్టుకోవద్దు అని ఒకరు చెప్తున్నారు, ఎప్పుడు ఎవరిని మోసం చేయొద్దని ఒకరు చెప్పారు. అంటే వాళ్ళ ఊహల్లో ప్రపంచం అంటే ఎలా ఉండాలి, మనుషులు ఎలా ఉండాలి ఒక కళ గురించి డ్రీమ్ చేస్తూ ఉన్నారు. ఇలా ఉండాలి ప్రపంచం, ఇలా ఉండొద్దు, ఇప్పుడున్నలాగా ఇలా ఉండకూడదు అని అందరికీ అనిపిస్తుంది. అందరి కళలను సాకారం చేసేలాగా భగవంతుడు ఒక కొత్త ప్రపంచ స్థాపన చేస్తారు. న్యూ క్లియర్ వరల్డ్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్. ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని న్యూక్లియర్ ఏజ్ అంటున్నాం. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ బాగా తయారు చేస్తూ వాటిని ఉపయోగిస్తూ చాలా రకాలుగా సాధనాల్ని కనిపెడుతున్నారు. దీనినే భగవంతుడు న్యూ క్లియర్ మారుస్తాడు. ఒక కొత్త స్వచ్ఛమైన యుగం, కొత్త యుగం రాబోతుంది ఇప్పుడు. అయితే దాన్ని ఎవరు ప్రారంభించాలి? ఎలా ప్రారంభమవుతుంది ఆ కొత్త యుగము అంటే భగవంతుడు ఇప్పుడు ఈ సృష్టి పైన ఒక సాధారణ మానవ తనువులో ప్రవేశించి వారికి ప్రజాపిత బ్రహ్మ అని నామకరణం చేసి వారి ద్వారా జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. జ్ఞానంతో మనసులో పరివర్తన వస్తుంది. మనసులో వచ్చిన ఆ పరివర్తన మనిషిలో మార్పు తీసుకొస్తుంది. అలా మారినటువంటి ఆ మనుషులు నెమ్మదిగా సమాజం పైన ప్రభావాన్ని చూపిస్తారు.
సమాజంలో మార్పు వస్తే సృష్టి మారుతుంది. అంటే వ్యక్తిగతంగా మన మార్పు మొత్తం విశ్వాన్ని మార్చేలాగా చేస్తుంది. మొత్తం ప్రపంచాన్ని మార్చాలి అంటే ఏదో చేయక్కర్లా, మనం ఒక్కరం మారితే మనల్ని చూసి ఇంకొకరు, ఇంకొకరిని చూసి ఇంకొకరు, అలా 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 ఒకరోజు మొత్తం ప్రపంచం మారుతుంది. ఈ మార్పును భగవంతుడు మొదలు పెట్టాడు. ఇక్కడ జ్ఞానం ద్వారా అనేక కొన్ని లక్షలాది మంది జీవితాల్లో పరివర్తనను తీసుకొస్తున్నారు. భగవంతుడు బ్రహ్మముఖం ద్వారా ఇస్తున్నటువంటి జ్ఞానాన్ని విని జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి వారిని బ్రహ్మ కుమార్, బ్రహ్మ కుమారి అంటారు. ఆచరణాత్మకంగా బ్రహ్మ కుమార్, బ్రహ్మ కుమారిలను బ్రాహ్మణులు అంటారు. ఎందుకు అంటే బ్రహ్మముఖం ద్వారా భగవంతుడు వినిపించే జ్ఞానాన్ని వినేవారు. బ్రహ్మ ముహూర్తంలో లేచి భగవంతుని జ్ఞాపకం చేసేవారు. బ్రహ్మ జ్ఞానం వింటున్నటువంటి వారు. బ్రహ్మ యొక్క ఆచరణ ఆధారంగా బ్రహ్మచర్య వ్రతం పాలన చేసేవారు. అందుకని బ్రాహ్మణులు అంటారు. ఇది కులం పరంగా బ్రాహ్మణులు అని అనటం లేదు, ఇక్కడ ఆచరణాత్మకంగా. బ్రహ్మకి మానవ లక్షణాలను చూపిస్తారు. శాస్త్రాలలో బ్రహ్మగా మనం ఎవరినైతే చూస్తామో వారికి గడ్డము, మీసాలు, తెల్లని జుట్టు, వృద్ధాప్యపు శరీరము ఉన్నట్టు చూస్తాం. ఏ దేవీ దేవతలను కూడా అలా చూపించరు. ఏ దేవీ దేవతలకు వారి వయసు మించినట్టుగా, తెల్ల జుట్టు వచ్చినట్టుగా, చర్మం ముడతలు పడినట్టుగా, వృద్ధాప్యపు లక్షణాలు ఇంకెవ్వరికీ ఉండవు. కేవలం బ్రహ్మకు మాత్రమే చూపిస్తారు. బ్రహ్మని ఏమంటారంటే మానవులందరిలో కూడా ఆది, మొదటివాడు అంటారు. అందుకే చాలా మతాలలో మొదటి వ్యక్తిని అంటే ఫస్ట్ భూమి పైన వచ్చినటువంటి వారిని మహిమ చేస్తారు. మనం ఏ విధంగా బ్రహ్మ సరస్వతి అంటామో అలాగే ముస్లిమ్స్ ఖురాన్లో ఆదం బీబీ అని అంటారు. క్రిస్టియన్స్ యాడమ్ ఈవ్ అంటారు. బౌద్ధ మతస్థులు ఆదిదేవ్ ఆదిదేవి అంటారు. జైన మతస్థులు మహావీర్ మహావీర్ని అంటారు. ఇలా అన్ని మతాల్లో కూడా మొదటి ఇద్దరిని మహిమ చేస్తూ ఉంటారు. అలా అంటే బ్రహ్మ ద్వారా భగవంతుడు జ్ఞానాన్ని వినిపిస్తూ ఈ జ్ఞానాన్ని అనేకులకు పంచుతూ ఉన్నారు. అందుకే భగవంతుడు 3 లోకాల జ్ఞానాన్ని, 4 యుగాల చరిత్రను వినిపిస్తాడు. కాబట్టి బ్రహ్మకు కొన్ని చోట్ల 3 ముఖాలు, కొన్ని చోట్ల 4 ముఖాలు చూపిస్తారు. బ్రహ్మ చేతిలో వేద శాస్త్రాలను చూపిస్తారు. ఎందుకంటే భగవంతుడు బ్రహ్మముఖం ద్వారా వేద శాస్త్రములన్నింటి సారమును తెలియజేస్తున్నారు. ఉన్నటువంటి గుళ్ళల్లో కంపల్సరీ మనము నందిని కూడా చూస్తాం. అందరూ నంది నుదుటి పైన 2 వేళ్ళు పెట్టేసి నంది నుదుటి నుండి శివుని చూడాలి అని ప్రయత్నిస్తారు. అంటే నంది నుదుటి నుండి చూడటానికి నంది 2 కొమ్ముల పైన చేతులు పెట్టి చూస్తూ ఉంటారు. భగవంతుడు పరమాత్మ నిరాకార జ్యోతి స్వరూపుడు ఈ సృష్టి పైన, భూమి పైన అవతరించినప్పుడు ఒక నరుడి శరీరంలో ప్రవేశిస్తారు. ఆ నరుడి శరీరంలో ప్రవేశించినప్పుడు నుదుటి మధ్యలో, భ్రూమధ్య స్థానంలో, ఆత్మ నివసించే స్థానంలోనే భగవంతుడు కూడా
ప్రవేశిస్తారు. భగవంతుణ్ణి అందరూ చూసే సమయంలో నుదుటి మధ్యలో భగవంతుడు ఉన్నారు, ఈ నరుడి శరీరంలో నుదుటి మధ్యలో భగవంతుడు ఉన్నారు అనే భావనతో చూస్తారు. భక్తిలో కూడా అందుకే నరుడి శరీరానికి గుర్తుగా నందిని చూపిస్తూ నంది నుదిటి నుండి శివుని చూడాలి అని అంటారు. వాస్తవంగా నంది శివుడికి వాహనము అని చెప్తారు. భగవంతుడు నిరాకార స్వరూపుడు కాబట్టి ఒక శరీరం కావాలి కాబట్టి అలా శరీరాన్ని చూపిస్తూ దాన్ని వాహనంగా చెప్పారు. కానీ ఎద్దు శరీరంలో భగవంతుడు ప్రవేశించాడు. ఎద్దేమీ భగవంతునికి వాహనము కాదు. ఆత్మకు శరీరం ఒక వాహనం. ఇప్పుడు మనం మొదటి రోజు కార్ ఎగ్జాంపుల్ చూసాం. శరీరం ఒక కార్ లాంటిది, ఈ కార్లో ఆత్మ డ్రైవర్ వంటిది అని. అలా శరీరం అనేది ఒక వాహనంతో పోల్చడం జరిగింది. భగవంతుడికి శివుడికి నందే వాహనం అని చూపించే. నంది కాదు, నంది అంటే అక్కడ నరుడి శరీరం. దాని భావార్థాన్ని మనము తెలుసుకుంటే ఎక్కువ లోతుగా మనకి అర్థమవుతుంది. పరమాత్మ శివుడు బ్రహ్మముఖం ద్వారా జ్ఞానం ఇస్తూ జ్ఞానం ద్వారా పరివర్తన తీసుకొస్తూ ఉన్నారు. ఈ పరివర్తన చెందినటువంటి వ్యక్తులు రేపు రాబోయేటటువంటి సత్యయుగంలో దేవీ దేవతలుగా జన్మ తీసుకుంటారు. ఈ జన్మలో ఎవరైతే తమ గుణాలలో మార్పు తీసుకొస్తారో, తమ లోపల డివైన్ క్వాలిటీస్ని ఆహ్వానిస్తారో, డివినిటీని తీసుకొస్తారో, అలాంటి వారు డైటీస్గా అవుతారు. డైటీస్ అంటే దేవతలు. డివినిటీ మన లోపల ఉంటే మనం డైటీగా కాగలుగుతాం. ఎవరైనా మనకి ఆపదలో సహాయం చేసినప్పుడు వెంటనే మన నోటి నుండి ఏ వాక్యం వస్తుంది? దేవుళ్ళలాగా వచ్చి కాపాడారండి అంటారు. వాళ్ళు దేవుడా? మరి కేవలం సహాయం చేసే గుణం ఉంటేనే దేవుడితో పోలుస్తున్నారు. నిజంగా అన్ని మంచి లక్షణాలు, అన్ని గుణాలు ఉంటే వాళ్ళని ఇంకా దేవుడు దేవత అని అంటారు. దేవతలకి సాధారణ మానవులకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే, దేవతలు దైవీ గుణాలతో పరిపూర్ణంగా ఉంటారు, దివ్య గుణ సంపన్నంగా ఉంటారు. మనిషిలో ఆ దివ్య గుణాలు లేవు. ఉంటే 1, 2 ఉండొచ్చు, పరిపూర్ణత లేదు. అందుకే భగవంతుడు ఇక్కడ జ్ఞానం ద్వారా మనలో ఆ దివ్య గుణాల పరిపూర్ణతను తీసుకొస్తున్నారు. దీంతో మనము తర్వాత రాబోయే యుగంలో దేవతలుగా జన్మిస్తాం. అప్పుడు దేవతలు ఉన్నటువంటి ఆ మొత్తం యుగంను కొత్త ప్రపంచం అంటారు. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఈ ప్రపంచంలో మనుషులు ఉన్నారు, దుఃఖ పెట్టుకుంటున్నారు ఒకరినొకరు. కానీ అక్కడ అలాంటివి ఏమీ ఉండవు. అందుకే ఆ కొత్త ప్రపంచం యొక్క రచన భగవంతుడు ఇక్కడే చేస్తున్నారు, బ్రహ్మముఖం ద్వారా జ్ఞానంతో. ఇది భగవంతుడి మొదటి కర్తవ్యం, రచించటం. రెండవ కర్తవ్యం ఏమిటి అంటే శంకరుడి ద్వారా వినాశనం. వినాశనం అనగానే శంకరుడి 3వ నేత్రం గుర్తొస్తుంది అందరికీ. శంకరుడు 3వ నేత్రం తెరవగానే మొత్తం ప్రపంచం భస్మం అయిపోతుంది అంటారు. వాస్తవానికి ప్రతి ఒక్కరూ తమ మనోనేత్రాన్ని, జ్ఞాన నేత్రాన్ని తెరవాలి. ఒక శంకరుడి విషయం కాదది. ప్రతి మానవుడు కూడా అంతర్గతంగా జ్ఞాన నేత్రాన్ని తెరుచుకొని, నేనెవరిని, నా తండ్రి ఎవరు, ఈ సృష్టి ఏంటి, ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మొత్తం ప్రపంచం వినాశనం అయిపోయి కొత్తది వస్తుంది. వినాశనం అవ్వడం అంటే అదొక కీడు కాదు, అదొక చెడు కాదు.
అంటే అదొక కీడుకు సింబల్ కాదు. ప్రపంచ వినాశనం అనేది కొత్త యుగ ఆరంభానికి పునాది. ఈ ప్రపంచం వినాశనం అవుతేనే కదా కొత్తది రావాలి. ఈ కలియుగం అంతం అవుతేనే సత్యయుగం వస్తుంది. కాబట్టి ఈ వినాశనం కళ్యాణకారియే. అంటే ఈ ప్రపంచ వినాశనం అవ్వడము ఇది ఎంతో మంది దుఃఖాలను అంతం చేయడానికి, ఎన్నో రకాల సృష్టిలో ఉన్న సమస్యలను సమాప్తం చేయడానికి ఒక ఆధారం అవుతుంది. ఈ వినాశనం మంచి కోసమే. అందుకే వినాశన కర్తవ్యాన్ని కూడా ఒక దేవత నిర్వర్తిస్తున్నట్టు చూపించారు. వినాశనం చెడుదైతే అది శంకరుడు చేస్తున్నట్టు ఎందుకు చూపిస్తారు? ఇది మంచికే కదా. దేవతలు ఎప్పుడు కూడా చెడు కర్తవ్యాలు చేయరు కదా. దేవతలు ఏదైనా చేస్తున్నారంటే అందులో మంచి ఉంది అని భావం. మరి శంకరుడి ద్వారా వినాశనము అంటే కూడా ఆ వినాశనము మంచి కోసమే. అయినా సృష్టిలో ఏదైతే వినాశనం వినాశనం అని మనం అనుకుంటూ ప్రజెంట్ చూస్తూ ఉన్నామో, సపోజ్ ఇప్పుడు వార్ జరుగుతుంది. ఈ వార్ ఎవరు చేయిస్తున్నారు? ఎవరైనా పైనుండి చేయిస్తున్నారా? లేదు కదా. అర్థమవుతుంది కదా, రోజు అందరు చర్చించుకుంటున్నారు కూడా. ఈ దేశం ప్రెసిడెంట్ ఇలా చేస్తున్నాడు, ఈయన ఇలా చేశాడు, వాళ్ళు అలా చేశారు. అందులో మనుషులే, దీన్ని రచిస్తున్నది మనుషులే, ఈ డిస్ట్రక్షన్కి ఆధారం అవుతున్నది కూడా మనుషులే, ఈ డిస్ట్రక్షన్కి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు కూడా మనుషులే. సృష్టి వినాశనము 3 కారణాల చేత జరుగుతుంది. ఒకటి, ప్రకృతి వైపరీత్యాలు. న్యాచురల్ కెలామిటీస్ని గాడ్లీ కెలామిటీస్ అనకూడదు. భగవంతుడు చేయించేవి కాదది. న్యాచురల్ కెలామిటీస్ అనేవి నేచర్ ద్వారానే జరుగుతాయి. భూకంపాలు రావడం, సునామీలు రావడం, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, కుంభపోత వర్షం కురవటం, కరువు కాటకాలు ఏర్పడటం, ఇవన్నీ ప్రకృతి పరంగా జరుగుతున్నవి. దీంట్లో ఏ ఒక్కరు ఏమీ చేయలేరు. ఇంతగా సైన్స్ డెవలప్ అయినా ఎవరైనా ప్రకృతిని ఆపగలిగారా? వెదర్ ప్రెడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఒక్క భూకంపాన్నైనా ఎవరైనా ఆపగలిగారా? ఒక్క వర్షమైనా ఆగిందా? కేవలం ప్రెడిక్షన్ అంటే కేవలం దాన్ని ముందుగా, కొంత ముందుగా, మరీ ముందుగా కూడా కాదు, కొంత ముందుగా అంచనా వేసి ఇంత తీవ్రత ఉంటుంది లేదా దీనివలన ఇంత నష్టం జరిగే అవకాశం ఉంది అని కొన్ని ముందస్తు చర్యలు చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతే తప్ప దాన్ని ఆపలేరు ఎవరు. న్యాచురల్ కెలామిటీస్ అవి. ప్రకృతి వైపరీత్యాల ద్వారా వినాశనం అవుతుంది. రెండోది, అణుబాంబుల ద్వారా. ఏదైతే న్యూక్లియర్ పవర్ ఉందో, ఆటమిక్ ఎనర్జీ ఉందో, వెపన్స్, మిజైల్స్ బాగా రోజు రోజుకి చాలా ఇంప్రూవ్ అవుతూ రిఫైన్డ్గా తయారవుతూ ఉన్నాయి. ఎంత రిఫైన్మెంట్ అంటే ఎప్పుడో 1940s జపాన్ పైన వేసినటువంటి, జపాన్లో 2 సిటీలు హిరోషిమా నాగసాకి పైన ఒక్క ఆటమిక్ బాంబు ప్రయోగం చేయడంతో దాని పర్యవసనం ఎంతోమందికి చాలా వింత వింత రోగాలు సోకి కొన్ని తరాల వరకు అవి కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఇప్పటికీ కూడా దాని వలన పీడింపబడి ఉన్నటువంటి వారు ఉండి ఉంటారు. కానీ ఇప్పుడు తయారవుతున్నటువంటి బాంబ్స్ చాలా రిఫైన్డ్. కేవలం స్మెల్ పీల్చుకోగానే చనిపోతారు. సగం సగం బ్రతికి హాస్పిటలైజ్ అయ్యి అలాంటిది కూడా ఏమీ ఉండదు. అంత రిఫైన్డ్గా చేసేసారు.
చాలా ఎక్కువ ప్రయోగాలు చేసి వాటన్నిటిని టూ మచ్గా డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో ఎంత విధ్వంసానికి ఉపయోగపడేటువంటి సామాగ్రి ఉంది అంటే మామూలుగా లేదు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఆటమిక్ బాంబ్స్ అన్నిటినీ ప్రయోగిస్తే గ్లోబ్ని కంప్లీట్గా ఎరేస్ చేసేలాగా చేయొచ్చంట. కంప్లీట్గా ఒక 10 సార్లైనా కూడా విధ్వంసం సృష్టించే అంత సామాగ్రి ఉంది. ఆల్రెడీ ఇప్పటి వరకు అంత ఉంది, కానీ ఇంకా పెంచుతున్నారు. ఎవరైనా క్రాకర్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? స్టోర్ చేసుకుంటారా? వాటిని చేసుకోరు కదా. అవి ఎంత వీలైతే అంత తొందరగా తీసేస్తారు, లేకపోతే ఏదో ఒక రోజు అవి పేలుతాయి. మరి ఇన్ని బాంబులు పెద్ద పెద్దవి అన్ని దేశాలు తయారు చేసి పెట్టుకున్నారు, అలాగే ఉంచుకుంటారా? ఏదో ఒక రోజు ప్రయోగిస్తారు. ప్రయోగించిన రోజు వినాశనమే అవుతుంది. దానికి మనం శంకరుణ్ణి బ్లేమ్ చేయలేం కదా. ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఆ సమయంలో. మూడో కారణం ఏమిటి అంటే మత కలహాలు, గృహ కలహాలు, అంతఃకలహ యుద్ధాలు. వీటి వలన కూడా వినాశనం. ఇప్పుడు ఇవన్నీ మనకు కళ్ళ ముందు కనబడుతున్నాయి. భారతదేశంలో ఎక్కువగా మత కలహాలు, గృహ కలహాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాల వైపు ఎక్కువగా బాంబులతో, కొన్ని దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు. మరి ఇవన్నీ కూడా వినాశనానికి దారి తీస్తాయి. సృష్టి వినాశనానికి దారి తీసే ఈ 3 కారణాలు ఉండగా మళ్ళీ శంకరుణ్ణి ఎందుకు వినాశకారి అని చూపించారు? శంకరుణ్ణి చూడండి, ఎప్పుడు తపస్వి ముద్రలో తపస్సు చేస్తున్నట్టుగా చూపిస్తారు. తపస్సులోనే ఉన్నట్టు శంకరుడు ఎప్పుడు తపస్సులో ఎవరైనా ఏం చేస్తారు? ఎవరైనా ధ్యానం అంటే ఎవరో ఒకరిని స్మరించుకుంటూ దేన్నో ఒకదాన్ని తలుచుకుంటూ ఉంటారు తపస్సులో. ఇప్పుడు శంకరుడు ఎవరిని తపస్సు చేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉండొచ్చు? పదే శంకరుడు ఎవరిని తలుచుకుంటూ ఉన్నాడు? తపస్సులో ఎవరిని తలుచుకుంటున్నాడు? శంకరుడు కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నేను శివుడికి నమస్కరిస్తున్నాను అంటున్నారు. ఎందుకంటే శివుడు తన తండ్రి. సోమనాథ్ చూసారా? సోమనాథ్లో టెంపుల్ పక్కన ఒక మ్యూజియం లాగా శంకరుడు శివుడి యొక్క విగ్రహాలతో చాలా మంచిగా అక్కడ ఒక భగీరథ ప్రయత్నం అంతా చూపిస్తారు. అంటే భగీరథుడు ఎలా గంగను క్రిందకు తీసుకొచ్చాడు, శివుడి పైనుండి గంగ ఎలా వచ్చింది, శంకరుడు పార్వతి ఇద్దరూ కలిసి శివలింగానికి పూజలు చేస్తూ ఉన్నట్టుగా, శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టుగా అవన్నీ ఉంటాయి. అక్కడ చాలా స్పష్టంగా శంకరుడు శివుణ్ణి పూజించాడు, శంకరుడు శివుని ధ్యానంలో ఉన్నాడు అనేది చూపించారు సోమనాథ్లో. అంటే శంకరుడు కూడా తన లయ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి శివుడి నుండి శక్తిని తీసుకుంటున్నారు. నిరాకారుడైనటువంటి శివ పరమాత్మ నుండి శక్తిని తీసుకుంటూ ఉన్నారు. అందుకే శివుని యొక్క ధ్యానంలో శివుని స్మరించుకుంటూ శంకరుడు తపస్సులో ఉన్నట్టు చూపించారు. శివుడు శంకరుడి ద్వారా చేసే వినాశనం దేనిది అంటే అందరి దుఃఖాలను అంతం చేస్తారు.
ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను అంతం చేస్తాడు. భగవంతుడు చేసే వినాశనం ఇది. మన జన్మ జన్మల వికర్మలను వినాశనం చేస్తాడు. మనల్ని పతితుల నుండి పావనంగా చేస్తారు. భగవంతుడేం సృష్టి వినాశనం చెయ్యడు, అది మనమే చేసుకుంటున్నాము. బాంబులతో, మత కలహాలతో, అనేక రకాల ప్రమాదాలతో, అంతఃకల యుద్ధాలతో, ప్రకృతి వైపరీత్యాలతో అది మన ఎవిడెంట్ కనబడుతుంది. భగవంతుడు చేసే వినాశనం ఏంటి అంటే, మొట్టమొదటిది ఎవరైతే ఆయన్ని స్మరిస్తారో, తలుచుకుంటారో వాళ్ళ జన్మ జన్మల వికర్మలను వినాశనం చేస్తాడు, చెడును వినాశనం చేస్తాడు, వికారాలను అంతం చేస్తాడు, పతితత్వాన్ని సమాప్తం చేస్తాడు, దుఃఖాలను అంతం చేస్తాడు. ఇవి భగవంతుడు చేసే వినాశనం. శంకరుడి ద్వారా అని ఎందుకు చూపించారు? శంకరుడి ద్వారా వినాశనం అని ఎందుకు చూపించారు? ఎందుకంటే శంకరుడు ఎలా అయితే తపస్సులో ఉన్నాడో, అలా ఎవరెవరైతే పరమాత్మని స్మరిస్తూ తపస్యలో ఉంటారో వారి వికర్మలను భగవంతుడు వినాశనం చేస్తాడు. వారి ద్వారా అందరి దుఃఖాలను వినాశనం చేస్తాడు. వారిని నిమిత్తం చేసి భగవంతుడు సృష్టిలో ఉన్న సమస్యలన్నింటినీ అంతం చేస్తాడు. అందుకే శంకరుడి ద్వారా వినాశన కర్తవ్యాన్ని అలా చూపించారు. ఇక భగవంతుడు మూడో ముఖ్యమైన కర్తవ్యం ఏమిటి అంటే, విష్ణువు ద్వారా పాలన. విష్ణువు ద్వారా, విష్ణువు అనగానే 4 భుజాలను చూపిస్తారు. వాస్తవంగా రాబోయేటటువంటి స్వర్ణిమ యుగం యొక్క పరిపాలన శ్రీ లక్ష్మీనారాయణుల ద్వారా జరుగుతుంది. లక్ష్మీనారాయణులు ఇద్దరిని కలిపి విష్ణుమూర్తిగా చూపిస్తారు. విష్ణు చేతిలో ఒక 2 లక్ష్మీదేవి అలంకారాలు, 2 నారాయణుడి అలంకారాలు ఉంటాయి. మీరు చూస్తే శంఖము, పద్మము, ఈ 2 లక్ష్మీదేవి చేతిలో చూపించబడేవి. ఇక చక్రము, గద, ఇవి నారాయణుడి చేతుల్లో చూపిస్తారు. కానీ విష్ణువుకి ఈ 4 అలంకారాలని కలిపి చూపించారు. విష్ణువు అంటే లక్ష్మీనారాయణుల కంబైన్డ్ స్వరూపం. రేపు రాబోయే స్వర్ణిమ యుగంలో నారాయణుడికి పరిపాలనలో ఎంత బాధ్యత ఉంటుందో, లక్ష్మీదేవికి కూడా ఈక్వల్గా రైట్స్ ఉంటాయి, ఈక్వల్గా బాధ్యత ఉంటుంది. ఇద్దరూ సింహాసనంపై అధిష్టానమై పరిపాలన చేస్తారు. స్త్రీ పురుషులు ఇద్దరూ సరి సమానమైనటువంటి హోదాలో హక్కులు కలిగి సమానత్వంతో పాలన చేస్తారు. అందుకే విష్ణుమూర్తిని చూపించారు. విష్ణువు యొక్క 4 అలంకారాలలో అర్థం ఉంది. ఆ 4 అలంకారాల అర్థాన్ని తెలుసుకొని ఆచరణలో పెడితే మనం కూడా నరు నుండి నారాయణుడిగా, నారి నుండి శ్రీ లక్ష్మిగా కాగలుగుతాం. ఒక చేతిలో చక్రం చూపించారు. చక్రాన్ని సుదర్శన చక్రం లేదా స్వదర్శన చక్రం అంటారు. సు అంటే మంచి, మంచిని దర్శనం చేసుకోవడం. స్వ అంటే ఆత్మ, స్వ అంటే నేను ఆత్మను. సెల్ఫ్ని స్వ అన్నారు. సెల్ఫ్ అంటే మనం ఎవరము? ఆత్మలమని తెలుసుకున్నాం కదా. మరి స్వదర్శనం అంటే ఆత్మ దర్శనం చేసుకోవడం, సుదర్శనం అంటే మంచిని దర్శనం చేసుకోవడం. ఎలా దర్శనం చేసుకోవడాన్ని ఎలా చూపించారు? ఒక చక్రం లాగా రొటేట్ అవుతున్నట్టు. యాక్చువల్గా అదొక ఆయుధం కాదు. వేలుపైన తిప్పుతూ ఎవరైనా ప్రవర్తన సరిగ్గా లేక తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళపైన వదిలేసి వాళ్ళ తల కట్ చేసే అలాంటి చక్రం కాదు. దేవతలు అహింసకులు. దేవతలు ఎవరిని హింస చేయరు.
నార్మల్గా ఈ కలియుగ వాతావరణంలోనే కోర్టులో మ్యాక్సిమం ఎన్ని పాపాలు చేసిన వాడినైనా ఏం చేస్తారు, మ్యాక్సిమం ఉరి శిక్ష అవాయిడ్ చేసి వాళ్ళలో మార్పు తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తారు. మనిషికే అలాంటి స్వభావం ఉంటే మరి దేవతలు ఇంకెంత ఎలాంటి స్థితిలో, ఎంత ఉన్నతమైనటువంటి భావంతో ఉంటారు. వారి చేతిలో ఏదైతే చక్రం అని చూపించడం జరిగిందో అది హింసాత్మకమైన చక్రం కాదు. అసురులు అని దేన్నైతే వర్ణించారో ఆసురి ప్రవృత్తికి గుర్తుగా, అంతే తప్ప నిజంగా వ్యక్తులు కాదు. అసురులు అని రాక్షసులు లేదా కొంతమంది కొన్ని వర్గాల వారు అని చెప్పడం అది తప్పవుతుంది. వాస్తవంగా అది ఆసురి ప్రవృత్తి, మన లోపల ఉన్నటువంటి అసుర గుణం, దాన్ని భగవంతుడు అంతం చేస్తాడు, వ్యక్తిని కాదు. మహాత్మా గాంధీజీ భగవద్గీత చదువుతూ ఏమన్నారు? హేట్ ద సిన్, నాట్ ద సిన్నర్. పాపాన్ని ద్వేషించు, పాపిని కాదు అన్నారు. అంటే ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ వ్యక్తిని నువ్వు ద్వేషించకు, తప్పును ద్వేషించు. మనిషికి అంత ఉన్నత భావం ఉంటే ఇక భగవంతుడికి, దేవతలకి ఇంకెంత గొప్ప భావాలు ఉంటాయి ఆలోచించండి. దేవతలు ఎవరిని హింస చేయరు. ఆ చక్రము మన లోపల ఉన్నటువంటి కామక్రోధ లోభమోహ అహంకారాలను అంతం చేసే ఒక మంచి ఇంటర్నల్ ఆయుధంగా చూపించబడింది తప్ప స్థూలంగా వ్యక్తులను చంపేది కాదు. అసురులంటూ రాక్షసులు బయట ఎక్కడో లేరు, మన లోపల ఉన్నటువంటి అవగుణాలనే అలా చూపించారు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన లోపల కోపం ఉందనుకోండి, సపోజ్ కోపం ఉంటే ఒక రాక్షసుడు ఉన్నట్టే లోపల, అవునా కాదా? కోపం ఉంటే కొందరు ఏమంటారు, నాకు కోపం వచ్చిందా, నేను మనిషిని కాదు చెప్పేస్తారు ఓపెన్గా. మనిషిని కాదు అంటే ఏంటన్నట్టు మరి? అంటే ఆ ప్రవృత్తి, ఆ గుణము బయటికి వచ్చింది అంటే ఆ కోపము నా లోపల రాక్షసత్వం వచ్చేస్తుంది, నేను ఏదైనా చేస్తాను, ఏమైనా చేయడానికి రెడీ అని ఆ పదాల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు. ఇప్పుడు అలాంటి కోపం మన లోపల ఉంటే ఆ కోపం అనే రాక్షసుడి తలను మనము స్వదర్శన చక్రం తిప్పుతూ కట్ చేయవచ్చు. స్వదర్శనం ఎలా చేసుకోవాలి? దర్శనం చేసుకోవడం అంటే ఏంటి? చింతన చేయటం. ఇప్పుడు ఎవరి గురించి అయినా మనం పదే పదే ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, మనసులో ఆలోచిస్తూ ఉన్నాం, సడన్ గా వాళ్ళు వచ్చారనుకోండి, రండి మీ దర్శనమే అవుతుంది అంటారా లేదా? అంటే ఏంటి? మీ గురించి చింతన చేస్తున్నాను అని చెప్పడానికి మీ దర్శనమే అవుతుంది అని అంటారు. అంటే దర్శనం అంటే ఒక విధంగా లోపల చింతన చేయడం అని కూడా అర్థం. మనము నేను ఎలాంటి శుద్ధమైన పవిత్రమైన ఆత్మను అని చింతన చేస్తూ ఉంటే, నేను ఒక శాంత స్వరూపాత్మను, నేను ప్రేమ స్వరూప ఆత్మను, ఈ కోపం నా సహజ గుణం కాదు, ఈ కోపం నా స్వభావం కాదు, ఈ కోపం పరాయి గుణం, నా నిజ గుణమైతే శాంతి, నేను ప్రేమమూర్తిని, నేను శాంతమూర్తిని, నా స్వధర్మం శాంతి, నేను కోపం చెయ్యలేను. ఇలా మీరు పాజిటివ్గా మీ లోపల ఉన్నటువంటి మంచి గుణాన్ని చింతన చేస్తూ ఉన్నారనుకోండి, అది చక్రం లాగా ఆలోచనలను తిప్పుతూ ఉన్నారనుకోండి, నేను శాంత స్వరూపాన్ని, శాంతియే నా స్వభావం, శాంతియే నా నేచర్, నేను శాంతిగా ఉంటేనే బాగుంటాను, నేను శాంతి అనేటువంటి గుణాన్ని ఉపయోగిస్తాను, ఇదే చింతన చేస్తూ ఉన్నారనుకోండి, కోపం తలకాయ కట్ అయిపోతుంది. చింతన నాన్ స్టాప్గా కంటిన్యూస్గా చేస్తూ ఉండడానికి గుర్తుగా తిరుగుతూ ఉన్న చక్రాన్ని చూపించారు. చూడండి, ఒక వేలు పైన చక్రం ఎప్పుడా
ఒక వేలు పైన చక్రం ఎప్పుడు ఆగుతుంది? వేలు పైన చక్రము నిలవాలి అంటే అది తిరుగుతూ ఉండాలి. తిరగడం ఆగిందంటే పడిపోతుంది. ఎందుకంటే వేలు యొక్క టిప్పు పైన తిరుగుతున్నట్టు చూపించారు కదా. మరొకవేళ తిరగకుండా ఆగిపోయింది అనుకోండి, చక్రము పడిపోద్ది. అలాగే మనలో కూడా స్వచింతన, ఆత్మచింతన నిరంతరం జరుగుతూ ఉండాలి. స్వదర్శనం జరుగుతూ ఉంటే పరచింతన, పరదర్శనము, పరాయి గుణాలు, అసుర ప్రవృత్తి, రాక్షస గుణాలు అన్నీ తొలగిపోతాయి. అన్నిటి తలలు కట్ అయిపోతాయి. ఇలా మనం స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. రెండవది శంఖం. శంఖంలో నీరు పోస్తే తీర్థం అవుతుంది అంటారు. మామూలుగా శంఖం మనం కొనుక్కున్నవి మన ఇంట్లో కూడా ఉంటాయి. అందులో నీళ్లు పోయగానే తీర్థం అవుతుందా? దాని భావార్థం ఏంటి? మన కంఠమే శంఖం లాంటిది. మన కంఠం నుండి మనం రోజు మాట్లాడేటువంటి మాటలు నీళ్ళలాగా ఉన్నాయి. అంటే నీళ్ళకి పెద్ద వాల్యూ లేదు, తీర్థానికి, అమృతానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ మాటలను మనము తీర్థంలాగా, అమృతంలాగా తయారు చేసుకోవచ్చు. ఎలా? శంఖంలో నీరు పొయ్యగానే తీర్థం అవ్వదు. శంఖంలో అంటే మన కంఠం నుండి వచ్చేటువంటి మాటల్లో జ్ఞానాన్ని జోడించినప్పుడు, ఇతరుల దుఃఖాలను దూరం చేసేటువంటి మాటలను మనం జోడించినప్పుడు ఆ సాధారణ మాటలు కూడా మహావాక్యాలు అవుతాయి, అమృత పలుకుల్లాగా మారుతాయి. మాటలే, కానీ మాటల్లో మీరు జ్ఞానాన్ని జోడించారనుకోండి, జ్ఞానాన్ని జోడిస్తూ మాట్లాడితే అది ఎదుటి వారికి ఉపయోగపడుతుంది, ఎదుటి వారి దుఃఖం దూరం అవుతుంది, దానివలన ఇతరులకి ప్రయోజనం కలుగుతుంది. అప్పుడు ఆ మాటలు అమృత పలుకుల్లాగా అవుతాయి. ఆర్డినరీ వర్డ్స్లో నాలెడ్జ్ని, వివేకాన్ని జోడించినప్పుడు అమృతం లాంటి మాటలు అవుతాయి అవి. దాన్ని శంఖంలో నీరు పోస్తే తీర్థం అవుతుంది అని అన్నారు. ఇప్పుడు మనమందరం మన యొక్క నోటి నుండి వచ్చేటువంటి మాటలను తీర్థంలాగా చేసుకోవచ్చా లేదా? అమృతంలాగా చేయొచ్చా లేదా? చేసుకోవచ్చు. దానికి కూడా ఒక విధిని మనం పాటించాలి. మనం తక్కువ మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. మాట్లాడే మాటల్లో జ్ఞానం జోడించి ఆలోచించి మాట్లాడాలి. అప్పుడు మన మాటలకు విలువ పెరుగుతుంది. మూడోది కమలం చూపించారు. కమలం చూడటానికి మడ్డి వాటర్, కొంత మురికిగా పాకురున్నటువంటి నీటిలో పెరుగుతుంది. తామర పువ్వును పెంచుకోవాలి అని చెప్పి ఒక మంచి సరస్సులో క్లీన్ వాటర్ మీరు పెట్టి వేసినా మళ్ళీ ఆ వాటర్ అంతా పాకురు పట్టేసి మురికిగా అయిపోతుంది. ఎందుకంటే అది అందులోనే పెరుగుతుంది. ఒక పెద్ద సరస్సులో చాలా తామర పుష్పాలు ఉన్నాయనుకోండి, ఆ కమలాలన్నీ వేటికవి సింగిల్గా కనబడుతూ ఉంటాయి. సింగిల్గా ఉంది కదా అని ఒక ఫ్లవర్ని మీరు అలా ప్లక్ చేయకపోతే అది రాదు. అది ఎంత బలంగా లాగినా రాదు. ఎందుకంటే దాని కాడకు ఆ సరస్సులో ఉన్నటువంటి మిగతా అన్ని పుష్పాలతో కనెక్షన్ ఉంటుంది. పైకి సింగిల్గా కనబడుతుంది, కానీ లోపల దాని కనెక్షన్స్ అన్నిటితో ఉన్నాయి, అన్ని పుష్పాలతో ఉంది. ఒక పుష్పానికి ఇంకో పుష్పానికి మొత్తం ఇంటర్నల్ కనెక్షన్స్ ఉన్నాయి. ఒక యోగి జీవితాన్ని గడిపేవారు, ఒక యోగిగా సాధన చేసేటువంటి వారు కూడా అలా కమలంలాగే జీవిస్తారు.
కమలము అలాంటి బురద నీటిలో పెరిగినా కూడా దాన్ని దేవతలకు ఆసనంగా, దేవతల యొక్క ప్రతి అంగమును కమలంతో పోల్చి మహిమ చేస్తారు. కమలనైనా, కమల పాద, కమల హస్త అని అంటారు. ఇంకే పుష్పంతో కూడా పోల్చలేదు, కమలం అని అన్నారు. ఎందుకంటే అది పవిత్రతకు చిహ్నం, ప్యూరిటీకి సింబల్. ప్యూరిటీకి సింబాలిక్గా కమల పుష్పాన్ని చూపిస్తారు. ఎందుకంటే చుట్టూ పాకురున్నటువంటి నీటిలో ఉన్న ఏ మాత్రం నీటి బొట్టు కూడా అంటకుండా ప్యూర్గా ఉంటుంది. మనం కూడా ఈ సంసార సాగరంలో ఉంటూ ఏ మాత్రం దీంట్లో ఉన్నటువంటి చెడు అంటకుండా జీవించాలి. ఇప్పుడు ఒక నావ నీటిలో ఉంటే ప్రమాదమా? నావ నీటిలో ఉంటే ప్రమాదమా? నావకు ప్రమాదం ఎప్పుడు? చిల్లుబడినప్పుడు, ఇంకా తుఫాన్ వచ్చినప్పుడు. ఇంకా నావ నీటిలో ఉంటే ప్రమాదం కాదు, నీరు నావలోకి ప్రవేశిస్తే ప్రమాదం. దానికి చిల్లుబడక్కర్లేదు, తుఫాన్ రావక్కర్లేదు. నీరంతా నావలోకి వచ్చేసిందంటే నావ మునుగుతుంది. మనం కూడా ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు, ఈ ప్రపంచంలో జీవిస్తున్నంత వరకు మనకి ప్రమాదము ఉండదు. అన్లెస్ ప్రపంచంలో ఉన్న చెత్తనంతా మన లోపలికి తెచ్చుకుంటేనే ప్రమాదం. ఈ బయట ఉన్నటువంటి విషయాలన్నీ లోపలికి తెచ్చుకోనంత వరకు మనం సేఫ్గానే ఉంటాం. లోపలికి మొత్తం బయటివన్నీ నింపుకున్నామా, మన మనసులనంతా ఈ బయటి విషయాలతో నింపుకోగానే ఇక అంతే, మన జీవిత నౌక మునగడం మొదలవుతుంది. అందుకే దీంట్లో ఉండాలి, కానీ కమలంలాగా జీవించాలి. అందరితో కనెక్షన్స్ ఉండాలి సొసైటీలో, కానీ ఒక్క భగవంతుడికి చెందిన వారిగానే ఉండాలి. కమలం చూడండి, అస్సలు నాకు ఈ సరస్సు కానీ పక్కనున్నవి కానీ దేంతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రతి పుష్పం డిటాచ్డ్గా ఉంటుంది. నీటికి కొంత హైట్లో పెరుగుతుంది అది, అంటే దానికి నాకు సంబంధం లేదన్నట్టుగా. అందులోనే ఉంటూ కూడా మనం కూడా అలాగే ఉండాలి, అన్నిట్లో ఉండాలి, కానీ దేనిపైన ఆధారపడకుండా నిరాధారంగా ఒక్క పరమాత్మునికే చెందిన వారిగా పవిత్రంగా, ప్యూర్గా, డిటాచ్డ్గా ఉండాలి. డిటాచ్డ్ అని ఎవరిని పట్టించుకోకుండా ఉండడం అని కాదు, అందరితో కనెక్షన్స్ ఉండాలి. పుష్పానికి ఎలా అయితే అన్నిటితో కనెక్షన్స్ ఉన్నాయి కదా, కమలం లాగా జీవించాలి. చివరిగా గదను చూపించారు. గద యుద్ధంలో విజయం పొందిన దానికి గుర్తుగా. మన మనసులో ఎప్పుడొక అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుంది, మంచికి చెడుకు మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇది చెయ్యనా వద్దా, అర్థమైంది, తెలుసు, అయినా కొన్ని విషయాల్లో ఎథికల్ డైలమా సిచ్యుయేషన్స్లోకి వచ్చేస్తాం. చేయనా వద్దా, ఇలా చేయనా అలా చేయనా, ఇదా అదా. ఈ సందిగ్ధ స్థితి, అయోమయ స్థితిలో యోగ శక్తితో విజయాన్ని పొందాలి. యోగా అంటే పరమాత్మతో మనసును జోడించటం. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మతో మనసును జోడించినప్పుడు రైట్ నాలెడ్జ్, రైట్ పవర్, రైట్ డెసిషన్ తీసుకోగలుగుతాం, రైట్ యాక్షన్లోకి రాగలుగుతాం, అలా విజయాన్ని పొందగలుగుతాం. యోగ శక్తికి గుర్తుగా గదను చూపించారు. మరి 4 అలంకారాలు ఏవైతే విష్ణుమూర్తికి చూపించారో ఇవన్నీ ప్రజెంట్ ఉన్నటువంటి మానవ జీవితంలో ఉల్టాగా యూజ్ చేస్తున్నారు. స్వదర్శనం లేదు, 24/7 పరదర్శనం. పరుల గురించి ఆలోచించడం, వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు అలా ఉన్నారు. ఎక్కువ పరచింతన, పరదర్శనం, పరమతం నడుస్తుంది. రెండోది, శంఖం ఉందా అంటే గప్పాల శంఖం, గప్పాలు కొట్టడం,
ఎప్పుడు చూసినా ఏవో ఒకటి గొప్పలు చెప్పుకోవడమో లేకపోతే ఇంకేవో కబుర్లు చెప్తూ కాలయాపన చేయడం. కబుర్లు చెప్తూ కాలయాపన చేస్తారు. మంచి మాటలు రావట్లా, జ్ఞానం రావట్లేదు, శంఖమే అది, కానీ దాంట్లో నీళ్లుగా కూడా ఉండట్లేదు. ఇంకా తీర్థం అవ్వడం పక్కన పెట్టండి, అలా ఉంది. ఇక కమలం ఉందా అంటే పుష్పం లేదు, కాడొక్కటే మిగిలి ఉంది. మునిగి ఉన్నారు అంతే, పైన పుష్పమే లేదు. గద ఉందా అంటే బుద్ధే గదలాగా అయిపోయింది. హిందీలో యాస్ గాడిదను గద అంటారు. ఇప్పుడు మనం గద లాంటి స్థితి లేదు, కానీ గదలాగా మన బుద్ధి తయారైపోయింది. అంటే బుద్ధి గాడిద బుద్ధిలాగా తయారైపోయింది. ఎందుకు భగవంతుడు గాడిద బుద్ధి అని పోలుస్తారు? గాడిదను అలంకరించి మంచిగా మీరు నీట్గా ఒక దగ్గర కూర్చోబెట్టండి, మనం కొంచెం దాని వైపు నుండి అటెన్షన్ తప్పించుకోగానే అది లేచి వెళ్ళి ఎక్కడైనా దుమ్ము బురద ఉంటే దానిలో పొర్లుద్ది. ఎందుకంటే దానికి దాంట్లోనే హ్యాపీగా అనిపిస్తుంది. నీట్గా ఉంచితే అది ఉండదు, ఎక్కడైనా ఏదైనా అన్ని అంటించుకొని తృప్తి పడుతుంది. మనిషి కూడా అంతే. భగవంతుడు ఎంత స్వచ్ఛం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా మాటి మాటికి దేహాభిమానం అనేటువంటి మట్టిలో మునుగుతూ ఉంటాడు. అందుకే గదేకి బుద్ధి అన్నారు. ఇప్పుడు ఈ 4 అలంకారాలని మనం కరెక్ట్గా ఆచరణలో పెడితే మన లోపల చాలా మార్పు వస్తుంది. నిత్యం స్వదర్శనం చేస్తూ జ్ఞాన శంఖమే పూరిస్తూ జీవితాన్ని కమలం సమానంగా పవిత్రంగా చేసుకుంటూ యోగ శక్తితో వికారాలపైన విజయాన్ని పొందితే మనము విష్ణు సమానంగా తయారు కాగలుగుతాం. ఎలా ఉంటారు విష్ణువు? విష్ణుమూర్తి శేషపాన్పు పైన పవలిస్తున్నట్టుగా. అక్కడ తన పాదాలను ఒక స్త్రీ ఒత్తుతున్నట్టుగా చూపిస్తారు. ఈ శేషపాన్పును 5 తలలున్న సర్పంగా చూపిస్తారు. వాస్తవంగా 5 తలల సర్పం ఏది అంటే మన లోపల ఉన్నటువంటి పంచ వికారాల, విషయ వికారాల సర్పం. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, వీటన్నింటినీ జయించిన స్థితిని అలా వాటిపైన పడుకున్నట్టుగా చూపించారు విష్ణుమూర్తిని. వాటన్నిటినీ జయించారు కాబట్టి అలా చూపించారు. అలా జయించిన వారికి ఏం జరుగుతుంది అంటే ప్రకృతి పాదాలు ఒత్తుతుంది. అక్కడ స్త్రీగా చూపించి పాదాలు ఒత్తుతూ సేవలు చేస్తున్నట్టుగా చూపిస్తారు కదా, అది యాక్చువల్గా ప్రకృతి. ఎవరైతే విషయ వికారాలను జయిస్తారో వాళ్ళ పాదాలను ప్రకృతి ఒత్తుతూ వాళ్ళకి సేవలను అందిస్తుంది. విష్ణువు అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరూ కలిసి పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ విషయ వికారాలపైన విజయం పొందారు కాబట్టి వారి పాదాలను ప్రకృతి సేవలు అందిస్తూ ఒత్తుతున్నట్టుగా చూపించారు. పరమాత్ముడు తన 3 కర్తవ్యాలని బ్రహ్మ ద్వారా స్థాపన, కొత్త ప్రపంచ స్థాపన, శంకరుడి ద్వారా ఈ కలియుగ ప్రపంచ వినాశనము, విష్ణు ద్వారా సత్యయుగం యొక్క పరిపాలన చేయిస్తారు. అందుకే ఇంగ్లీష్లో గాడ్ అంటారు, GOD. G అంటే జనరేటర్, O అంటే ఆపరేటర్, D అంటే డిస్ట్రాయర్ అని అర్థం. జనరేషన్, ఆపరేషన్, డిస్ట్రక్షన్, ఈ 3 కర్తవ్యాలని నిర్వర్తిస్తారు కాబట్టి గాడ్ అని అంటున్నాము. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, పరమాత్మ శివుడు శంకరుడి ద్వారా తన కర్తవ్యం నిర్వర్తిస్తాడని చూపించారు. శివుడు శంకరుడు ఒకటే కదా అని మీ మనసులో అనిపించవచ్చు. వాస్తవంగా త్రిమూర్తులలో ఎవరు గొప్ప అంటే 3 సమానమనే చెప్తారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శంకర్లు 3 ఈక్వల్గా
వారి వారి పాత్రల్ని పోషిస్తున్నారు. కానీ ఈ ముగ్గురికి కూడా ఒకరు హెడ్ ఉన్నారు. త్రిమూర్తులకు కూడా రచయిత ఉన్నారు, వారే పరమశివుడు. మహాభారతంలో ఫస్ట్ ఎపిసోడ్లో చూపించారు, దేవతలందరూ త్రిమూర్తుల దగ్గరకు వస్తారు. వచ్చేసి ఇంకా మనము భూమిపైన చాలా అరాచకాలు అన్యాయాలు పెరిగిపోతున్నాయి, ఇంకా ఏదైనా చెయ్యాలి, పాహిమాం అంటూ దేవతలందరూ త్రిమూర్తులను యాచిస్తారు. అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు కూడా దేవతలతో జాయిన్ అయి, రండి అందరము ఆ పరమాత్మను ఆహ్వానిద్దాము అని ఒక ప్లేస్కి వెళ్తారు. అదొక సముద్ర తీరం అన్నట్టుగా చూపించారు. ఈ దేవతలందరూ కూడా త్రిమూర్తులతో సహా కీర్తన పాడుతూ ఉంటారు, భగవంతుని మహిమ చేస్తూ చూస్తూ ఉంటారు, పైకి చూస్తూ భగవంతుని పిలుస్తూ ఉంటారు పాటల ద్వారా. అలా వారు భగవంతుని మహిమ చేస్తూ పిలుస్తూ ఉంటే చివరికి ఒక ప్రకాశం, సూర్యుని కాంతి లాంటిది ఒక లైట్ కనబడుతుంది అక్కడ ఆకాశంలో. కనబడి దాని నుండి వాయిస్ వస్తుంది, ఏమనంటే ఇప్పుడు నేను ఈ భూమి పైన అవతరించే సమయం ఇక ఆసన్నమైంది అని. ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తే త్రిమూర్తులు ఇక్కడే ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, మళ్ళీ అక్కడ ఇంకెవరినో చూపించారు. అంటే ఏంటి, అది నిరాకారుడైనటువంటి శివ పరమాత్ముడు, ఈ త్రిమూర్తులలో ఒకరైనటువంటి శంకరుడు ఇక్కడ ఉన్నారు. శంకరుడు వేరు, శివుడు వేరు అనేది స్పష్టంగా శాస్త్రాలలో చూపించారు. కానీ అది అందరూ లోతుగా అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలా మందిరాల్లో ముందట ఆర్చ్ లాంటిది తయారు చేస్తారు కదా మందిరాలకి, వాటిల్లో కూడా శంకరుడు పార్వతి కలిసి శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టుగా చూపించారు. తన విగ్రహానికి అభిషేకం చేసుకోవడం అనేది ఉంటుందా? అలా ఇద్దరు కలిసి పూజిస్తున్నట్టుగా కూడా చూపిస్తారు. మంత్రాలు జపించే సమయంలో కూడా బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర్ దేవతాయ నమః అంటారు, మళ్ళీ శివ పరమాత్మాయ నమః అంటారు. బ్రహ్మ విష్ణు శంకర్లను దేవతాయ నమః అని, శివుణ్ణి పరమాత్మాయ నమః అని అనడంలో వ్యత్యాసం కనబడుతుంది కదా. మనం శివాలయం అంటాం కానీ శంకరాలయం అని అనము, శివరాత్రి అంటాం కానీ శంకరరాత్రి అని అనము. చూడండి, ద్వారక దగ్గర ఉన్నటువంటి నాగేశ్వరాలయంలో లోపలనేమో శివలింగం ఉంది, దానికి పూజలు జరుగుతున్నాయి, బయటనేమో శంకరుడి విగ్రహం ఉంటుంది ఎత్తుగా పెద్దగా ఓపెన్లో, దానికి ఏం పూజ లేదు. శంకరుడి విగ్రహాలని రుద్రభూమి అంటూ శ్మశానాల వద్ద చూపిస్తారు. శివుడిది మాత్రం ఆలయం లోపల పూజలు విధిపూర్వకంగా నిర్వహిస్తూ ఉంటారు. శివలింగం పైన 3 రేఖలు ఉండి ఒక బొట్టు పెట్టి చూపిస్తారు. శివలింగం పైన 3 రేఖలు ఉంటాయి, తర్వాత ఆ 3 రేఖల మధ్యలో ఒక తిలకం పెడతారు. ఆ 3 రేఖలు త్రిమూర్తులకు గుర్తు. పరమాత్మ శివుడు త్రిమూర్తుల ద్వారా తన కర్తవ్యాలని నిర్వర్తిస్తారు అని చెప్పడానికి గుర్తు. మరి శివరాత్రి పండుగ కూడా పరమాత్మ సృష్టి పైన అవతరించి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని అందించిన దానికి గుర్తుగా జరుపుతారు. ఆ రోజున చేసేటువంటి ఉపవాసం జాగరణలో కూడా ఉప అంటే దగ్గర అని అర్థం, వాసము అంటే నివసించడం, మనసుతో నిరంతరం పరమాత్ముడికి దగ్గరగా నివసించడమే నిజమైన ఉపవాసం. జాగరణ అంటే జాగృతి అని అర్థం. ఆత్మ నిత్యము పరమాత్మ స్మృతిలో ఉంటూ విషయ వికారాలకు దూరంగా పవిత్రంగా ఉండటమే, విషయ వికారాలకు దూరంగా పవిత్రంగా ఉండటమే నిజమైనటువంటి జాగరణ. మళ్ళీ ఆత్మ పాపం చెయ్యకుండా జాగ్రత్త పడటం.
ఇలా పరమాత్మ శివుడికి గుర్తుగానే మనము శివరాత్రిని జరుపుతున్నాము, శివాలయాల్లో పూజలను అర్పిస్తున్నాము. వారి యొక్క స్వరూపానికి గుర్తుగానే జ్యోతిర్లింగాలు అంటూ కూడా పూజిస్తున్నాము. శివుడు నిరాకారుడు కాబట్టి వారిని భగవంతుడు అంటూ కొనియాడుతున్నాం. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి పరమాత్మని కర్తవ్యాలు, మన కర్తవ్యాలు, ప్రకృతి కర్తవ్యాల విషయం. భగవంతుడు మనకి తండ్రి. తండ్రి ఎలాంటి కర్తవ్యం నిర్వర్తిస్తే పిల్లలు కూడా దాన్ని ఫాలో చేయాలి. మరి ఆయన గాడ్ లాగా ఉంటే మనం కూడా గాడ్ లాగా అవ్వాలా లేదా? మనం కూడా మన లోపల రోజు ఉదయమే మంచి ఆలోచనలను జనరేట్ చేయాలి. తర్వాత రోజంతలో పనులు చేసుకునే సమయంలో వాటిని ఆపరేట్ చేయాలి. రాత్రి నిద్రపోయే ముందు ఏదైతే అన్వాంటెడ్గా మన ద్వారా జరిగినటువంటివి ఉంటాయో, మన ద్వారా తప్పొప్పులు ఏవైనా జరిగినవి, వాటిని డిలీట్ చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి. మనం కూడా జనరేషన్, ఆపరేషన్, డిస్ట్రక్షన్, ఈ 3 కర్మలు, కర్తవ్యాలు నిర్వర్తించాలి. అప్పుడు మనం కూడా భగవంతుని పిల్లలుగా మన జీవితాన్ని సార్థకం చేసుకున్న వారిగా అవుతాం. సో అటెన్షన్ ఇవ్వండి. ఈరోజు మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు పరమాత్ముడు ఎలాంటి కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు, నేను ఎలాంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, ఏవేవైతే మీ జీవితంలో మీకు ఇష్టం లేకున్నా జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిని డిలీట్ చేసేసేయండి. ఇవి నా లైఫ్లో ఇప్పటి నుండి, ఈ క్షణం నుండి మళ్ళీ రిపీట్ అవ్వవు, అంతే, ఇవి డిస్ట్రాయ్ అవుతున్నాయి అని మనసులో సూక్ష్మంగా వాటిని చూడండి. రేపు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి బ్రహ్మ ముహూర్తంలో లేచే ప్రయత్నం చేయండి. చేసి అప్పుడు మంచి ఆలోచనలను రచించండి. మీ జీవితం కోసం మీరు కొన్ని మంచి ఆలోచనలు చేయండి. ఉదయం మేల్కొనగానే మొదటి ఆలోచనలో భగవంతునికి గుడ్ మార్నింగ్ చెప్పండి, శుభోదయం చెప్పండి. ఎందుకంటే గాడ్కి గుడ్ మార్నింగ్ చెప్తే రోజంతలో గుడ్ 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 అంతా మంచి జరుగుతుంది. కాబట్టి పరమాత్మ శివుడికి శివ బాబా గుడ్ మార్నింగ్ అంటూ ఉదయం మేల్కొనగానే మీరు భగవంతుని ఆహ్వానిస్తూ మీ రోజును ప్రారంభించండి. తర్వాత కళ్ళు కడుక్కొని ఒక మంచి ప్లేస్లో కూర్చొని, కొంచెం గాలి వెలుతురు ఉన్నటువంటి ప్లేస్లో కూర్చొని మీరు భగవంతుడితో మాట్లాడండి. మీ జీవితాన్ని మీరు ఎలా తయారు చేసుకోవాలనుకుంటున్నారో, మీ గురించి మీరు పాజిటివ్ ఆలోచనలను చేస్తూ భగవంతుడితో మాట్లాడుతూ మీ దినచర్యను మొదలు పెట్టండి. భగవంతుడితో మాట్లాడడం వచ్చు కదా? అమ్మో, భగవంతుడితో నా ఎలా మాట్లాడాలి, నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఏం మాట్లాడాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మనుషులతో మాట్లాడండి అంటే దానికి ఏం ప్రిపరేషన్ అక్కర్లేదు, ఏదోటి మాట్లాడేస్తూ ఉంటారు. భగవంతుడితో మాట్లాడడం అనేసరికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఏం మాట్లాడాలి అని. నిజానికి మనం స్నేహంతో తండ్రిగా భావిస్తూ ఎలా అయితే తల్లి తండ్రితో మీరు మాట్లాడతారో అలా మీ మనసులోని భావాలని భగవంతుడితో పంచుకోవచ్చు. ప్రేమగా మీరు భగవంతుడితో సంభాషించండి. చెప్పండి, ఇప్పుడే నేను మిమ్మల్ని తెలుసుకున్నాను, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంది, నేను ఇంకా మిమ్మల్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను ఆత్మననే విషయాన్ని గ్రహించాను, నేను ఒక శాంతమూర్తిని అని నేను అనుకుంటున్నాను, నేను ఇంకా దాని అనుభవం లోతుల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇలా భగవంతుడితో ప్రేమగా మాట్లాడండి. మీ మాటలు చిన్నగా మొదలు పెట్టండి. అలా రోజంతట్లో స్టార్టింగ్ డే ప్రారంభానికి ముందు మంచి ఆలోచనలను జనరేట్ చేయండి. రోజంతా ఎలా ఉండాలనుకుంటున్నారో ఒకటి ఏదైనా ఒక టాస్క్ మీ మనసుకు చెప్పండి. ఈ రోజంతా ఎవరు నాతో కలిసినా నేను వారిలో ఏదో ఒక మంచి గుణాన్నే చూస్తాను.
లక్ష్యం తీసుకోండి. ఈ రోజంతలో ఎంతమందినైతే నేను చూస్తానో వాళ్ళందరిలో ఒక్కటైనా మంచి గుణం చూస్తాను. డ్రైవర్ కావచ్చు, ఇంట్లో మేడ్ సర్వెంట్ కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సొసైటీలో ఫ్రెండ్స్ కావచ్చు, టెనెంట్స్ కావచ్చు, ఇంకెవరైనా, చివరికి మీరు మార్కెట్కి వెళ్తే వెండర్స్ కావచ్చు, ఎవరినైనా చూసారంటే వారిలో ఏదైనా ఒక మంచి గుణాన్ని చూడాలి అని లక్ష్యం పెట్టుకుంటాను. అలా ఉదయమే మీరు మీ మనసుకు ఆ టాస్క్ని ఇచ్చి రోజంతలో ఆపరేట్ చేయండి. దాన్ని ఆపరేట్ చేయడం అంటే ఏంటి? దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయడం, కర్మలలో ఆ అనుకున్నటువంటి ఆలోచనను ఆచరణ రూపంలో పెట్టడం. రాత్రి నిద్రపోయే ముందు చెకింగ్ చేసుకొని నేను అనుకున్నది చేశానా లేదా, నేను అనుకున్నది చేయడంతో పాటుగా ఏమేమి నేను అనుకోకుండా జరిగినటువంటి కీడు చెడు ఉందో దానంతటిని డిలీట్ చేసేయాలి. దాని భారాన్ని నెక్స్ట్ డే కోసం మోసుకెళ్ళొద్దు. అలాగే పడుకుంటే ఆ బరువు పెరుగుతుంది. అందుకే దాన్ని డిలీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ పేజ్ని ఓపెన్ చేయాలి. అలా మన దినచర్యని ఆరంభించడం, ముగించడము చేయాలి. ఓం శాంతి.